చూద్దాం ఎంతవరకు పోతుందో, టైం ఉంది కాబట్టి ఇంకా. సో ఇప్పుడు మనం ఏం ఆలోచిద్దామంటే 3 ఎపిసోడ్లకు మనం వెళ్ళిపోదాం. అయితే ముఖ్యమైన ఎపిసోడ్ చూసుకుంటూ వస్తున్నాం కదా కొన్నేళ్ళు. దీని నుంచి చాలామంది వ్యతిరేకం కూడా చేస్తున్నారు. ఇది హైలైట్. ఇంకా దేవుని వాక్యం చెప్తేటప్పుడు ఎవరో ఒకరు అడ్డం వస్తారు, కంపల్సరీ వస్తూనే ఉంటారు. అది దేవునికి అనుకూలమైన వాక్యాన్ని బోధించేటప్పుడు ఇంకా చాలామంది వ్యతిరేకంగా రావడానికి రాదు. సో 3 ఎపిసోడ్లకు మనం వచ్చేసాం కదా. 3 ఎపిసోడ్ రాకముందు ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ మనం చూసుకున్న తర్వాత, ఫస్ట్ ఎపిసోడ్ ఇది 2 ఎపిసోడ్ మనం చూసుకున్న తర్వాత, ఫస్ట్ ఎపిసోడ్కి అన్నీ ఏం రాలేదు, విభేదాలు రాలేదు. సెకండ్ ఎపిసోడ్కి రాలేదు. ఈ 3 ఎపిసోడ్కి వచ్చాయి. ఎందుకు వచ్చాయి నాకు తెలుసు, ఎవరు తెచ్చారని కూడా నాకు తెలుసు, కానీ అనవసరం. నేనేం చెప్తానంటే 3 ఎపిసోడ్ బాగా గమనించండి. దేని గురించి మనం మాట్లాడుతున్నాము? ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ యొక్క సంకేతాలు. ఈ ఎపిసోడ్ బాగా గుర్తుంచుకోండి. ఈ ఎపిసోడ్కి ముఖ్యమైన విషయం వచ్చేసి మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుంచి ఆఖరి వరకు ప్రభువైన యేసుక్రీస్తు గారే తెలియజేస్తారు. అంతేగాని నా సొంత మాటలు అనేది లేవు. కొంతమంది ఏమంటారంటే సూచనలు లేవు, మనకి సూచనలు లేకపోతే ఆయన ఎందుకు వస్తాడు? సూచనల గురించి నేను మీకు డిక్లేర్ చేస్తానా, లేకపోతే ఆయన వస్తాడని మీకు చెప్తున్నానా? ఈ సూచనల ద్వారా వచ్చేసాడు ఆయన. ఆలోచనలు ఏముంటుంది? ఆలోచనలు మీకు ఏం చెప్పాను ఆల్రెడీ. ఇవన్నీ జరగవలసినవి ఉన్నాయో కానీ ఎవరు రారంట. ఇప్పుడు నేను చెప్పేవన్నీ జరిగినా కానీ ఎవరు రారు? ఇది గుర్తుంచుకోండి బాగా. ఎవరైనా మిమ్మల్ని అడిగితే, క్వశ్చన్ చేస్తే మీరేం చెప్పాలంటే, ఇట్లా వాక్యం అనేది ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఆ వాక్యంలో ఇప్పుడు ఏమున్నాయంటే కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఆ సంకేతాలు జరగవలసిన క్రమంలో ఎవరు రాబోతున్నారని, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నారని ఆయనే తెలియజేస్తారు. సొంత మాటలు ఏం లేవు ఇక్కడ. తర్వాత ఇవన్నీ జరుగుతాయి కానీ ఎవరు రారంట? ఆయన రాడు. ఇది బాగా చెప్పండి మీరు. మత్తయి సువార్త మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం మీరు చూపండి. ఓకేనా? ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ యొక్క సంకేతాలు అనేది పులి స్టాప్ కాదు నేను చెప్తుంది. ఏదది? క్వశ్చన్ మార్క్ అంటే ఏమి? ఇక్కడ దాంట్లో ఎన్ని వస్తాయో, ఏవే ఒక పాయింట్లు వస్తాయో, ఏవే ఒక విషయాలు వస్తాయో చెప్పుకుంటూ పోతే మనకేమవుతాయి, లాస్ట్కి డిక్లేర్ అవుతుంది. ఎప్పటికీ అంతవరకు ఓపిక పట్టాలా. ఇంకా కాలేదు. ఎప్పుడు ఎన్ని అయింది ఇక్కడ స్టార్ట్ చేసి ఎపిసోడ్? దగ్గర ఒక 5 వారాలు అయింది. ఇంకా ముందరికి ఇంకా ఉంది. ఇది దీన్ని కంప్లీట్ కాకముందే కాంట్రవర్సీ వస్తే బాగోదు. దీన్ని కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడండి కావాలంటే. అర్థమైందా? ఈ ఎపిసోడ్ గురించి ఎవరైనా మీకు చెప్తే సంకేతాల గురించి తెలియజేస్తున్నారు. ఆ సంకేతాలు ఏమంటే 24వ అధ్యాయంలో ఉంటుంది. మీకు అంతగా డౌట్ ఉంటే, అప్పటికే అర్థం కాకపోతే 24వ అధ్యాయం 6వ వచనం చూపించి మరి ఏం చేయండి, మీరు తెలియజేయండి. ఏమని అక్కడ ఏముంటుంది? ఇవన్నీ జరగవలసినవి ఉన్నాయి కానీ ఎవరు రారంట. నేను ఆ మొదటి ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు అదే చెప్పుకుంటూ వస్తున్నా. ఎన్ని జరిగినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు 24వ అధ్యాయంలో అవన్నీ విషయాలు జరిగినా కానీ ఎవరు రారు? ఎవరు అనుగ్రహించాలి? అదే తండ్రి అనుగ్రహం చొప్పున ఎవరు రావాలి ఇక్కడికి? క్రీస్తు రావాలి. అంతేగాని నేను చెప్తాను, సహోదరులు వేరే వాళ్ళు చెప్తాను ఎవరు రారు ఇక్కడికి? క్రీస్తు అనేవారు రారు. కానీ కేవలం నేను ఏం చెప్తున్నానంటే, బైబిల్లో రాయించబడ్డ కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఇప్పుడు భూమి మీద జరుగుతున్నాయి. దానికి సంకేతం వచ్చేసి ప్రభువైన యేసుక్రీస్తు గారా అనేది క్వశ్చన్. ఇది అర్థమైందా? డిక్లేర్ కాదు. క్వశ్చన్కి డిక్లేర్కి అర్థం చేసుకుంటేనే ఈ ఎపిసోడ్ అనేది మీకు అర్థమవుతుంది. లేకపోతే ఎప్పటికీ అర్థం అనేది అవ్వదు. లాస్ట్ వీక్ ఎన్ని సంకేతాలు మనం మాట్లాడాము? ఎన్ని కంప్లీట్ అయిన ఎపిసోడ్లో మనకి 7 లేకపోతే 6. ఫస్ట్ది ఏమి? మోసపరిచే వాళ్ళు ఎక్కువ వస్తారు, మోసపోతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇది మొదటిది, అంటే మోసం పెరుగుతుంది. రెండోది యుద్ధాలు పుకార్లు మనం ఏమవుతాము? వింటాం. అలాగే మూడోది దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యం అనేది వస్తుంది. ఇది మూడోది. 4వది కరువులు, అంటువ్యాధులు ఇవన్నీ సంభవిస్తాయి. ఇంకా 6వది భయంకరమైన దృశ్యాలు. అలాగే ఇక్కడ పరలోకం ఆకాశం నుంచి గొప్ప స్వరాలు వస్తాయనేది ఈ యొక్క 6 సంకేతాలు మనం చూసుకున్నాం. మీరే చెప్పండి, 6 సంకేతాలు జరిగినా లేదు?
జరిగినాయి కదా. ఇప్పుడు వస్తాడు మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు. వచ్చేసినా ఓపిక పట్టాలా ఎవరైనా కానీ, కొంచెము ఓపిక పట్టి ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటే ఆయన వస్తాడు. లేకపోతే రేపే రావచ్చు, ఈరోజు రావచ్చు. ఆ సంకేతాలు పూర్తయిన తర్వాత రావాలనేది ఏమీ లేదు. ఆయన దేవుడు ఇప్పుడే పోవంటే ఇప్పుడే వచ్చాక రెడీ ఉన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇదే ఫస్ట్ గమనించాలి. మోసం పెరుగుతుందన్న ఏమైంది? పెరిగింది. అలాగే రెండోది, యుద్ధాల గురించి తెలియట్లేదా మీకు? రీసెంట్గా మళ్ళీ ఇంకో యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్ దేశము పాలస్తీన్ పైన అటాక్ చేసింది. మళ్ళీ ఎందుకు చేసింది? అది యుద్ధం కాదా? జరగట్లేదా? పుకార్లు మీరు వినలేదు ఎప్పుడు? జరిగింది. మూడోది ఏమి సంభవించలేదు? కరువులో చెప్తున్నాను కదా నేను అప్పుడే, ఎప్పుడు మొదటి ఎపిసోడ్లోనే నేను చెప్తున్నాను. ఏ నది ఎండిపోయిందో, ఆ నైల్ నది అంటాను చూడండి, యూఫ్రటిస్ నది ఎండిపోవడం ద్వారా కొన్ని దేశాలకి 70 కోట్ల మందికి ఏమైందంట? నీళ్ళు లేక కరువులో ఉన్నారు. ఏది జరగలేదా మళ్ళీ రీసెంట్గా కొన్నేళ్ల క్రితము? అంటువ్యాధులు కూడా వచ్చాయి. కరోనా రాలేదా? ఇంకా భయంకరమైన దృశ్యాలు మనం చూస్తాం లేదా? ఎవరెవరో వస్తున్నారు న్యూస్ ఛానళ్ళకి, ఆగోరీలు వాళ్ళు వీళ్ళని. అలాంటి దృశ్యాలు చూసుకొని తట్టుకుంటున్నాం మనం. వాళ్ళు రాలేదా? ఇవన్నీ జరగలేదా? ఇవి నేను చెప్పిన దానికి జరిగినాయా? ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆయన సెలవు ఇచ్చిన దానికి జరిగినాయి ఇవన్నీ. సో ఎపిసోడ్ మొత్తం వింటేనే ఎవరికైనా అర్థమవుతుంది, లేకపోతే కినా ఇలాంటి డౌట్స్ వస్తాయి. సో ఇప్పుడు 7వ ముఖ్యమైన విషయము చూస్తున్నాం. 7వ పాయింట్ వచ్చేసి, సువార్త ప్రపంచం అంతా ఏమవుతుందంట? బోధించబడుతుంది. సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన గురించి ఆయనే చెప్తున్నాడు ఏమని? సువార్త అంటే ఏమవుతుందంట? ప్రకటించబడుతుంది. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు గారే. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సహితముగా శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అనేది ఉంది. దేవుడు అనే టాపిక్ గురించి మీకు రాబోయే రోజుల్లో బాగా క్లియర్గా మీకు తెలియజేస్తాను. ఎంతమంది దీని గురించి పోట్లాడుతున్నారంటే వాళ్ళ కుటుంబాలను వదిలేసి మరి దీని గురించి చర్చించుకోవడం జరుగుతుంది. డిబేట్లని ఏదేదో చేస్తున్నారు. దేని గురించి? యేసుక్రీస్తు దేవుడు కాదని ఒకరు, దేవుడని ఒకరు, ఆయన మనకి దేవుడు కాదు, ఇంకొకరికి దేవుడని ఇంకొకరు. దేవుడు ఎవరు? మనల్ని అడిగితే దేవుడు ఎవరంట? మనము యేసుక్రీస్తు గారనే మనం చెప్తాము. మిగతా వాళ్ళు అట్లా చెప్పరు. దేవుడు యెహోవా దేవుడు మాత్రమే అని అంటారు. మళ్ళీ ఈ దేవుడు ఏం కావాలి? మళ్ళీ ఉంది కదా క్లియర్గా, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి. ఎవరు వచ్చారు శరీరధారిగా ఈ లోకానికి? మళ్ళీ ఇప్పుడు ఎవరు దేవుడు? కొంతమంది దాని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ పాయింట్ రాబోయే రోజుల్లో, రాబోయే ఎపిసోడ్లోనే తెలియజేస్తాను. ఇప్పుడు సువార్త ప్రపంచమంతా ఏమవుతుందంట? ప్రకటించబడుతుంది. నేను తెలియజేయట్లేదు, ఇది సేమ్ తీయండి మళ్ళీ. మత్తయి సువార్త మత్తయి సువార్త